ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. ఈ ఉదయకాల సమయం దేవుడు అనుగ్రహించారు. వందనాలు. నేను సిడ్నీ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ లెంట్ డే 16. అయితే మన క్రియలు ఎలా ఉండాలంటే, మనము దేవుని పట్ల ఎంత మనకి అనాయింట్మెంట్ ఉన్నా కూడా, ఎన్ని వరాలు మనం పొందుకొని ఉన్నా కూడా, దేవుని పట్ల మనం ఎలా ఉండాలి అది యేసు ప్రభువే చెప్తున్నారు. There will be a time when I tell you that I never knew you. నువ్వెవరో నాకు తెలీదు అని నేను చెప్తున్నాను. Every tree is known by its fruit. Empty works. నువ్వు ఏమీ లేకుండా అబద్ధాలు ఆడి నువ్వు పేరు తెచ్చుకోవడానికి, నువ్వు నా పేరు వాడుకొని నువ్వు క్రియలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నా పేరు వాడుకొని ప్రెడిక్షన్స్, ప్రాఫెసీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సో డస్ మాథ్యూ చాప్టర్ 7 verses 15 to 24 mean believers can lose their salvation? Is it that can we lose our salvation? Jesus is speaking here near the end of his Sermon on the Mount. Sermon on the Mount, కొండ మీద ప్రసంగం, అది ఇంకా ముగింపులో ఉంది అనమాట. 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం ఉంటుంది. 2 to 3 chapters. ఇంకా ముగించేస్తున్నారు ప్రభు. అప్పుడు ఈ మాటలు చెప్తున్నారు అన్నమాట. సో ఇట్ ఈస్ అ వేకప్ కాల్ ఫర్ అస్. ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ చెకప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అది ఏంటనేది కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎస్ ఓ లార్డ్, యు ఆర్ రిమైండింగ్ అస్ to repent and to return to you. Lord, you are telling us that your repentance has to be continuous and consistent to align my will, to align my Father's will. Whatever you do, whatever you say in my name, it should always align my will. నా చిత్తానుసారంగా నువ్వు పనిచేయు. నీ గ్లోరీ కోసం కాదు, నువ్వు పేరు తెచ్చుకోవడానికి. ఓ ఎంత పెద్ద సంఘం, ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, ఎంతోమంది రక్షణ పొందుకున్నారు, దానికి కాదు. ఇట్ ఈస్ టు అప్లిఫ్ట్ మై గ్లోరీ అండ్ మై కింగ్డమ్ అని ప్రభు చెప్తున్నారు. ఇట్ ఈస్ టు uplift the community. It is to uplift the ones who do not know what the salvation is. It is to uplift the community. It is to uplift the church. లోకాని కోసం నువ్వు పని చెయ్యు. Not for your own glory and your own benefits, not for your own prosperity. Hallelujah, glory to God. నువ్వు మాట్లాడినప్పుడు అది హృదయపూర్వంగా నా మాటలుగా మాత్రమే రావాలి అని యేసు ప్రభువు మనమందరికీ వార్నింగ్ ఇస్తున్నారు. He's reminding us, He's warning us through these verses. So there will be one day
Just be ready for that. If you continue to go in your way, forgetting what I taught you, what I asked you to do, నువ్వు వేపు తిప్పుకొని నువ్వు నీ దారిలో నువ్వు వెళుతున్నప్పుడు జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ యూ ద డే విల్ కమ్ దట్ ఐ విల్ టెల్ యూ దట్ ఐ డోంట్ నో యూ. ద డోర్ విల్ బి షట్ ఫర్ యూ. థ్యాంక్ యూ జీసస్. మీరు మాతో మాట్లాడబోయే విధానానికి వందనాలు ప్రభు. ఈ ఆన్లైన్లో ఫేస్బుక్ మినిస్ట్రీస్ ప్రతి ఒక్క సంఘాన్ని మీకు సమర్పించుకొని తండ్రి, వాళ్ళందరినీ నిండుగా మీ దీవెనలతోని నింపి మీరు ఆశీర్వదించాలని ప్రతి సంఘాన్ని హెచ్చించండి తండ్రి. ప్రతి సంఘంలో ఉన్న ఆ లీడర్స్ కానీ సంఘస్థులు కానీ, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ టీం, టెక్నికల్ టీం, అక్కడ ఉన్న ఆడియన్స్, ప్రతి ఒక్కళ్ళని ప్రభా మీ దీవెనలతో నింపి తండ్రి మీరు ఆదరించి ఆదుకోవాలని కోరుతూ, లోకక్షేమం, లోక విడుదల, లోకరక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ తండ్రి, put your hedge around this world, oh Lord. ఈ ప్రపంచం ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తుంది? Lord, we don't know, especially our own country, India. So much is happening. ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ఆ రాజ్యాంగం కానీ, ఆ రాజ్యం కానీ, రాజ్య పరిపాలన కానీ, ఇవన్నీ కూడా ఏమీ అక్కడ సరిగా లేదు. ప్రజలు ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నారు ఆ దేశంలో తండ్రి. Lord, bring the change in that country, oh Lord. Bring the change in the government, oh Lord. Bring the change in the governance so that the people are at peace and comfort. That you're the provider, oh Lord. You're the giver of life. Give them the life. Give them the praise. Give them the provision, oh Lord. ప్రతి సంకళ్ళను కొట్టివేయండి తండ్రి. ప్రతి శాపాలను కొట్టివేయండి ప్రభువా. Break every shackles and every chains. I break everything in that country in your mighty name, O Lord. Let your name prevail in that country, O Lord. Let your name prevail. Let your truth prevail in all the countries across the world, north, east, south and west, O Lord. మీ నామం ప్రకటింపబడునుగాక across all the nations. Let the gospel stand up across all the nations, O Lord. Let the gospel be preached every corner of this world and souls be loosened from its prison. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. Empty works. Does Matthew chapter 7 verses 15 to 24 means believers can lose salvation? Yes or no? Maybe. It depends on how consistently, how committedly we are following the commands of our Lord. Jesus is speaking here near the end of his Sermon on the Mount. Jesus says, it is time for a checkup. It is wake-up call for you. A genuinely saved person is one that does the will of my Father. So the answer is here. Does everyone lose their salvation? The answer is, దేవుడే చెప్పేస్తున్నారు, a genuinely saved person is one that does the will of my Father.
continuously living in obedience to the will of God as the normal course of his life, as the normal course of his life, doing the will of God is the normal course of life అని యేసు ప్రభు చెప్తున్నారు. దట్ షుడ్ బి యువర్ లైఫ్ స్టైల్, దట్ షుడ్ బి యువర్ లైఫ్. మనకి ఈ రోజుల్లో, ఈ మోడర్న్ ఏజ్లో ఇప్పుడు లేరు. షీ స్లెప్ట్ ఇన్ ద లార్డ్. గొప్ప ఉదాహరణ ఎవరంటే మదర్ తెరెసా. ఆవిడ తన జీవితాన్ని దేవుని రాజ్యం కట్టడానికి అర్పించుకున్నారు. ఆవిడ వందల వేలాది సర్మన్స్ ఇచ్చారా, ప్రాఫెసీస్ ఇచ్చారా? నో, she lived the gospel. She did everything, whatever he commanded. She did, and she everything in her life through her service to the community. Albania నుంచి, she's not an Indian born. అక్కడి నుంచి ఇంత దూరం దేవుడు ప్రేరేపించినట్లు ఆవిడ ఇక్కడ వచ్చి, when she had the calling from the Holy Spirit God, she did not think back. She traveled all alone from Albania to India. ఆ రోజుల్లో ట్రావెల్ చేయడానికి ఎంతో కష్టపడాలి, ఎంతో డబ్బులు ఖర్చు అవుతుంది. అయినా కూడా ఆవిడ దగ్గర ఉన్నవి అన్నీ తీసుకుని కలకటాలో వచ్చి, షీ స్టార్టెడ్ ఎ స్మాల్ క్లినిక్, అండ్ that grew up by the power of God to beyond she became a universal phenomena. So that kind of a life you lead, that is what the Lord is saying. I never knew you. నువ్వెవరో నాకు తెలీదు. దేంట్లో ఎక్కడ చెప్తున్నారు, ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఆ వచనాలు ఒకసారి చూసుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుండి 24 వచనాలు. అబద్ధ ప్రవక్తలను కూర్చి జాగ్రత్త పడుడి. గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. The world needs CPR. The world is reeling under a lot of pressure. Economic catastrophes, political catastrophes, there is war, and there is refugee cries, and there is internal conflicts and civil war. And ఎంత ఈ ప్రపంచం అనేది, దేశాలన్నీ ఎంత పేదరికమైన స్థితికి దిగజారుతుందంటే, you never know in another 5 years time this economic situation of this world, how it will be, we can never imagine. And there's so much of deception, lies in this world, in the governors, in the leaders across the world, across the countries. అయితే CPR అంటే ఏంటి? క్రైస్ట్ ప్రేయర్ రిపెంటెన్స్. సిపిఆర్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందండి? సిపిఆర్ చేసినప్పుడు మనకి ప్రాణం వస్తుంది. ఇట్ ఈస్ ద సెకండ్ లైఫ్. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, మీరు జాగ్రత్తగా ఉండండి, లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు అని చెప్తున్నారు. Genesis chapter 2 verse 7. Oxygen revives the heart. మన ఊపిరి ఎవరు ఊపిరి? దేవుడు మనకిచ్చిన ఊపిరి. ఈ ప్రపంచంలో ఉన్న, ఆయన సృష్టిలో ఉన్న ఊపిరి ఎవరు ఊపిరి? యెహోవా దేవుడు ఊపిరి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాణ్ణి నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా. నరుని నిర్మించారు. ఆయన ప్రేమ ప్రపంచాన్ని సృజించారు, నరుని నిర్మించారు.
వాని నాసికారంధ్రములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సో ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న వీటన్నిటిని, డిసెప్షన్, లైస్, వైలెన్స్, హేట్రెడ్, ఇవన్నీ నిండిపోయి ఉంది. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్. There's so many false prophecies being released every day across the world. It has become very common. It was common in Old Testament, and it has become very common even today also. Who are motivated by money, fame and power. వాళ్ళ చర్చ్, వాళ్ళ మినిస్ట్రీ బాగా ఎదిగిపోవాలి. When they come on social media, when they come on Facebook, when they come on ఇంటర్నెట్ అండ్ యూట్యూబ్, వాళ్ళకి వ్యూస్ లక్షల్లో వెళ్ళిపోవాలి. అవన్నీ వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి. లక్షల్లో వెళ్ళిపోతుందండి. ఎంతమంది నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నారు? ఎంతమంది మారు మనసు పొందుకున్నారు? ఎంతమంది రక్షణ పొందుకున్నారు? ఎంతమంది వాళ్ళ రక్షణ నిలబెట్టుకున్నారు? దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఇస్ ఆస్కింగ్. దట్ ఈస్ వాట్ హీ ఈస్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ us. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఎవరు ఎలాంటి కార్యం చేశారో వాళ్ళ క్రియల వల్ల వాళ్ళ ఎంత క్రియాపూర్వంగా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని కోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రజల కోసం ఏం చేస్తున్నారు, దీని నుండి వాళ్ళు ఏంటనేది మీరు తెలుసుకుంటారంట. ముండ్ల పొదలలో ద్రాక్ష పందలైనను, పళ్ళేరు చెట్లను అంజూరపు పందలైనను కోయుదురా. Every tree is known by its fruit. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. సో it's really very scary. It is not only that you are losing your salvation. So when you lose your salvation, then what happens? What is the next step? Hell. Hell is the next step. Sheol. You just go down. Death is the punishment there. You know the tree by its fruits. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. వర్స్ 21. ప్రభువా ప్రభువా అని ఏ అధ్యాయం అండి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడు ప్రవేశించును. So there is no questions asked. Salvation is an unmerited favor, yes, but the condition is obedience. The condition is trust. The condition is humility. Hallelujah. Jesus warns against self-deception, a mere verbal profession of lordship without obedience to the will of God. సౌలు రాజు ఏం చేశాడండి? దేవుడు చెప్పినట్లు సమూయేలు సౌలు రాజుని అభిషేకించారు. కానీ సౌలు ఏం చేశాడు? సమూయేలు ఎంత బోధించాడు సౌలుకి. దావీదు సౌలుకి బాగలేకపోతే అక్కడ వచ్చి తన మ్యూజిక్ ఇచ్చినప్పుడు, తన వాద్యం వాయించినప్పుడు సౌలుకి ఎంతో మనసుకి పీస్, నెమ్మది, హీలింగ్ అనేది వచ్చిందంట. అలాంటి సౌలు ఏం చేశాడు? he became very jealous of David because David was becoming very popular than Saul among the people, among the Israelites. దావీదుని ప్రేమించడం మొదలుపెట్టారు ప్రజలు. అయితే సౌలు ఏం చేశాడు? హీ హంటెడ్ ఫర్ డేవిడ్ ఫ్రమ్ కేవ్ టు కేవ్, ఫ్రమ్ ఫారెస్ట్ టు ఫారెస్ట్. నది తీరములో, కొండల్లో, మందిరములో
ఎడారిలో, ఫారెస్ట్లో, అన్ని ప్లేసెస్లో అసలు ఇంకా ఇది కాదు అని అన్నట్లు కొన్ని నెలలు he hunted for David. He wants to grab him and kill him. David was so distressed and so depressed, he was running from pillar to post. He hunted for David and became so overwhelmed by jealousy. He performed at one stage, he did not wait for Samuel to come. He performed, he hijacked the duties of the priestly office. సమయలు ప్రీస్ట్గా సమయలు వచ్చి ఆఫరింగ్స్ దహన బలులు అర్పించాలి. సమయలు వస్తున్నాడు, ఈయన ఆగకుండా, అంత పేషెన్స్ లేదనమాట. హీఈస్ ద కింగ్ బట్ హీ బికేమ్ సో వెరీ ఇంపేషెంట్. హీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ the priestly duties, and at some stage he went for ఈ జ్యోతిషము, ఇంకా డివినేషన్, ఇవన్నీ అడగడము, ఇవన్నీ కూడా మొదలుపెట్టాడు సౌలు. అండ్ ఫైనలీ he was killed. He was beaten up by his own enemies. ఆయనని ఓడగొట్టి ఆయన మీద విజయం సాధించి ఆయన కుమారుడు, ఆయన కుటుంబం అందరినీ విరోధి నాశనం చేశాడు. He was killed. The entire family was killed and buried. ఎలా చనిపోయాడు? ఎంతో అవమానంలో చనిపోయారు. అంటే దేవుడు ఇచ్చిన ఆ గ్లోరీ, ఆ మహిమ, రాజు, ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి రాజు అనే ఆ గౌరవాన్ని, దేవుని ప్రేమ, సమూయేలు ప్రేమని సౌలు కోల్పోయాడు. బికాస్ హీ బికేమ్ వెరీ యారగెంట్. ఎంతో అహంకారం, ఎంతో గర్వం. It is even for a self-deluded person to exercise a spectacular ministry. అంత స్పెక్టాక్యులర్ మినిస్ట్రీ, అంత పెద్ద మినిస్ట్రీ, ఎంతోమంది వస్తున్నారు, ఎంతో డబ్బులు వస్తుంది, వాళ్ళు అసలు సమృద్ధిలో అలా నిండిపోయి ఉన్నారు, వాళ్ళకి ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉండొచ్చు. బట్ వాట్ ద లార్డ్ ఇస్ సేయింగ్, నువ్వు నన్ను ఎన్నిసార్లు పిలిచినా కూడా, ప్రభువా ప్రభువా అని నువ్వు పిలిచినా కూడా, నా సన్నిధానానికి వచ్చి లార్డ్ లార్డ్ అని నువ్వు చెప్పినా కూడా, నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. నేను మై డోర్ ఇస్ క్లోజ్డ్ ఫర్ యూ అని దేవుడు చెప్తున్నారు. నువ్వు పరలోక రాజ్యం అనేది నీకు ఉండదు అని దేవుడు చెప్తున్నారు. అయితే ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరెవరు ఏంటంటే, జోకిబెడ్, ఎక్సడస్ చాప్టర్ 2 verse 3, నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం. జోకిబెడ్ ఏం చేసింది? మోషే తల్లి బిడ్డ కన్న తర్వాత తను చూసిందనమాట. అప్పటికే ఫారో బిడ్డలందరినీ, ఎవరెవరు అక్కడ మగబిడ్డల్ని కంటున్నారు, మగబిడ్డలందరినీ తీసుకొని వాళ్ళని అక్కడ నర్సెస్కి ఒక జనరల్గా ఒక డిగ్రీ అనేది పాస్ చేశాడు. ఏమని చెప్పాడంటే, మగబిడ్డలు పుడితే మగబిడ్డల్ని చంపేయండి అని చెప్తున్నాడు. సో వెన్ జోకిబెడ్, వెన్ షీ గేవ్ బర్త్ టు మోజెస్ని కన్నప్పుడు తను చూసి ఈ బిడ్డ ఎంతో అసలు తేజస్గా, ఎంతో తేజోమయంగా ఉన్నాడు, ఈ బిడ్డని నేను కాపాడుకోవాలి. She knew that God is going to use him mightily. Somehow she knew all that. She just left him in the water. దాని తర్వాత స్టోరీ ఏంటంటే, ఫరో కుమార్తె నైల్ నదిలో ఆ బిడ్డని చూసేసి ఆ బిడ్డ ఏడుపు విని ఆ బిడ్డని కాపాడి ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు, జోకిబెడ్నే అక్కడ నర్సుగా ఆమె అపాయింట్ చేసుకున్నప్పుడు, జోకిబెడ్నే ఆ బిడ్డని పరామర్శించిందనమాట, తీసుకొని వచ్చింది. షీ వాస్ ద నర్స్ ఫార్ మోసెస్. మోసెస్ డిడ్ నాట్ నో దట్ షీ వాస్ హిస్ మదర్, బట్ she taught him everything about God. When he grew up, he knew that he is not the normal Egyptian. He is different from others అనేది మోషేకి తెలుసు అనమాట. మోషేకి అంత జ్ఞానం అనేది తన
పెంపకంలో తను తీసుకొని వచ్చిందనమాట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ఈ అంటే ఆవిడకి వాట్ ఎవర్ షీ హెస్ డన్, ఇట్ వాజ్ సంథింగ్ బియాండ్ ఎనీవన్స్ ఇమాజినేషన్. కన్నబిడ్డని అక్కడ నీటిలో నదిలో విడిచిపెట్టడము, ఇంకా ఆ బిడ్డని కనుక్కొని అక్కడ పెంచడము, ఆల్ దీస్ థింగ్స్ షీ కెప్ట్ హర్ లైఫ్ అట్ రిస్క్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్ ది టైమ్. అయినప్పటికీ ఇట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ హర్. ఒకవేళ తెలుసు ఉంటే ఏమైపోను, ఒకవేళ రాజుకు తెలిసి ఉంటే ఏమైపోను, కానీ షీ లెఫ్ట్, షీ ట్రస్టెడ్ ద లార్డ్, షీ ఒబీడియంట్లీ ఫాలోడ్ హిస్ కమాండ్మెంట్స్. అండ్ సో it is not his instructions. It is not easy to be obedient, to put all your trust in the Lord. It is not easy. There will be many challenging situations, but you have to overcome those challenging situations through your faith. Hallelujah. అయితే అననీయాస్ ఎవరు? పౌలుకి ఒక టీచర్ లాగా యేసు ప్రభు అననీయాస్ని నియమించారనమాట. పౌలుతోని అననీయాస్ ఉన్నప్పుడు, సౌలుతోని ఉన్నప్పుడు సౌలు హంతకుడు అనే మాట అననీయాస్కి తెలుసు. భయంకరంగా అసలు యేసు ప్రభు శిష్యులందరినీ భయంకరంగా ఎక్కడెక్కడ ఊరికి వెళ్ళి అసలు వాళ్ళని చంపేయాలి, దాడి చేయాలి, ఎంతో హింస చేయాలి అని అన్నట్లు పౌలు అలా హీ వాస్ లిటరలీ హంటింగ్ ఫర్ జీసస్ ఫాలోవర్స్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జెరూసలం. కానీ యేసుప్రభు కనిపించి సౌలుకి దర్శనమిచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు, దర్శించి అడిగినప్పుడు సౌలు ఆయన స్వరం విన్నాడు, ఒక గొప్ప వెలుగు చూశాడు. చూసినప్పుడు Saul has become blind, and then he understood that it was Jesus, and then he submitted himself to the Lord. దేవుడికి సమర్పించుకున్నాడు. దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఆయన బ్లైండ్ అయినప్పుడు ఆయన 3 రోజులు ఆయనని చూసుకోమని చెప్పి, అండ్ ఆల్సో వెన్ హీ వేక్స్ అప్ విత్ అగైన్ హిస్ సైట్ ఇస్ రెస్టోర్డ్, ఆయనకి ఆ చూపు తిరిగి వచ్చి ఆయన వచ్చినప్పుడు ఆయన నువ్వే చూడాలి, ఆయనతోని ఉండు, నువ్వు ఆయనతోని ప్రయాణం చెయ్యు, ఆయనకు బోధించు అని దేవుడు యేసుప్రభు అననీయాస్ని అపాయింట్ చేసినప్పుడు అననీయాస్ అంటాడు, ప్రభు ఆయన హంతకుడు, నేను ఏం చేయాలి అని అంటే, లేదు నువ్వు చేయాలి అని అన్నప్పుడు ధైర్యం తెచ్చుకొని he submitted himself to the Lord. Ananias submitted himself to the Lord. He overcame the fear, and he was with Paul, he was with Saul, who he became Paul, and then he taught him about the story of Jesus Christ. యేసు ప్రభు మరణము, త్యాగము, పునరుద్ధానం, ఆయన ఆరోహణం, ఇవన్నీ కూడా యేసు ప్రభు గురించి అక్కడ జరిగిన సంఘటనలు అన్నీ కూడా పౌలుకి తెలిసేటట్లు ఆయన రక్షకుడు, ఈయననే నువ్వు నమ్మాలి అని ప్రతి ఒక్కటి విప్పి అననీయ బోధించాడంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1 నుండి 20 వచనాల్లో హౌ సాల్ వాస్ ట్రాన్స్ఫార్మ్ టు పాల్ అనే మాట అక్కడ రాయబడి ఉందన్నమాట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయితే జీసస్ ఏమంటున్నారంటే, బివేర్ ఆఫ్ దోస్ హూస్ వర్డ్స్ సౌండ్ రిలీజియస్, who are motivated by money, fame, or power. You can tell who they are because in their teaching they minimize Christ and glorify themselves. Evaluate and use your discernment to understand their prophecies. మంచి చెట్టు మంచి ఫలాలు ఇచ్చినట్టు దేవుని సేవకులు, మిషనరీస్ సత్కార్యాలు చేస్తారంట. ఇలాంటి అబద్ధ ప్రవక్తలను మనము విమర్శించాలి, ఎప్పుడు కంప్లైంట్ చేయాలి, వాళ్ళ వెనకాల వెళ్ళాలి, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళని విమర్శించాలి, ఇలాంటివి అన్నీ చేయాలని దేవుడు ఎప్పుడు చెప్పలేదా? మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. When you know that someone is not aligning with God,
సమ్వన్స్ ప్రాఫెసీ ఈజ్ నాట్ ట్రూత్ఫుల్ అని తెలుసుకున్నప్పుడు మనము వి మెయింటైన్ అవర్ డిస్టెన్స్, మనం దూరంగా ఉంటాము. బట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ అస్ టు judge and hunt after them, run after them. There is no need for us to do it. It is Lord who is going to judge. అబద్ధ బోధకులు ఎర్మియా కాలంలో, జెర్మియా కాలంలో హననియా ఎలాంటి ప్రవచన ఇచ్చాడంటే, జెర్మియా చాప్టర్ 28 verse 2, ఎర్మియా 28వ అధ్యాయం 2వ వచనం. బబులోను విడుదల, ఈయన ఎర్మియాని ఓవర్టేక్ చేసుకొని హననియా ఎలాంటి ప్రవచన ఇస్తున్నాడంటే, బబులోను విడుదల ఇంకా 2 ఏండ్లలోనే ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ బబులోన్ ఎగ్జైల్, ఆ బానిసత్వం 70 ఏండ్లు అని దేవుడు చెప్పినప్పుడు, అది దేవుడు మీకు ఇచ్చిన శిక్ష. మీరు చాలా భయంకరమైన పాపంలో పడిపోయారు, మీరు దేవుడి తట్టు తిరిగి రావాలి, మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి అని ఎర్మియా కన్నీళ్లతోని ప్రవచిస్తున్నప్పుడు, ఇక్కడ హననియా ఏం చేస్తాడు, 2 ఏండ్లనే మీకు విడుదల అని చెప్తాడు. 2 ఏండ్ల విడుదల వచ్చిందా? రాలేదు. ఫర్ 70 years they were under the exile of Babylonians. So this is how the false prophecies go out to the world. అంటే ఫాల్స్ ప్రాఫిట్స్ ఎలా ఉంటారంటే, విచ్ క్రాఫ్ట్, శాతపడి, ఎంచాంట్మెంట్ అంటే వశీకరణం, అండ్ దే ఆల్వేస్ టాక్ అబౌట్ ఈవిల్, మిస్టిసిజం, రహస్యంగా మర్మాలు, వాదం, ఇవన్నీ చెప్తారు. దీనికి ఉదాహరణగా మనం భారతదేశంలో చూస్తాము. అహోరాస్ అని ఒక సెక్ట్ ఉన్నారు. ఇట్ ఈస్ అ కల్ట్. దే ఆల్ ఆర్ లైక్ దాట్. అండ్ ఆల్సో ప్యాగనిజం. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే, దే జస్ట్ ఫాలో ద ప్రాక్టీసెస్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవిల్, మిస్టిజం, ఇవన్నీ కూడా ఫాలో చేస్తారనమాట. ఒకసారి ఇట్లనే someone took me, when this was ages ago before my transformation, one of my colleagues ఎక్కడ హైదరాబాద్లో, అక్కడ ఒక తను ఏదో తెలుసుకోవాలి అని, తన కుటుంబంలో ఏదో ఒక కష్టం అనేది వచ్చింది, తను ఏదో తెలుసుకోవాలని ఒక అతని దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, నన్ను కూడా లోపల పిలిచారు. అది ఎలాంటి జ్యోతిషం, ఎలాంటి డివినేషన్ అనేది ఆయన చెప్తున్నాడు అంటే, ఒక మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్ అంజనం అని చెప్తారు చూడండి, ఆ మిర్రర్లో ఒక బ్లాక్ కలర్ డై అనేది పెట్టేసి ఈవిడ చెప్తారు, ఈవిడ కష్టాలని చెప్తారు, ఏం కావాలో ఏం కోరికనో అది చెప్తారు. ఆయనకి ఆ మిర్రర్లో కనిపిస్తుందంట. దట్ ఇస్ వాట్, దెన్ హీ విల్ టెల్ హర్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని అన్నట్లు ఈయన చెప్తాడు. ఇవన్నీ సాతాను క్రియలు. సాతాన్ని విడిపిస్తాడా? విడిపించడు. సాతాను క్రియల దగ్గర నుంచి, సాతాను సంకెళ్ళ నుంచి మనల్ని విడిపించేది ఎవరు? యేసు ప్రభువు మాత్రమే, ఇంకా ఎవరు కాదు. Satan will not defeat his own work. అయితే నన్ను లోపల పిలిచారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను లోపల ఆడినప్పుడు, ప్లీజ్ నోట్ దిస్, ఆయన ఇంకా నాకు అప్పుడు ఇంకా ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాలేదు. కానీ నేను లోపల వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, ఆవిడని బయట ఉండమని చెప్పండి. ఆవిడ ఉంటే ఇక్కడ నా బిజినెస్ జరగదు. I did not understand that. The Lord was with me in that place. I did not know that. I did not understand that. After my transformation, after I came to know about all this, when I was trying to remember all this, then I realized, ఆయన చెప్పింది
ఎట్లా అంటే అది అసలు ఐ వాజ్ రియలీ ఐ వాజ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఐ వాజ్ ఇన్ టీయర్స్ వెన్ ఐ కేమ్ టు నో అబౌట్ దట్. జీసస్ సెడ్ Satan will not defeat his own satanic powers. All the satanic powers and divination and mysticism, ఏదైనా సరే, anything, all the false prophecies, anything can be broken only by the word of God. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నారు, కంటిన్యూ చేస్తాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుండి 24 వచనాలు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? జూడస్ ఇస్కారియోట్ ఆల్సో ప్రొఫెసైడ్. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుండి 10 వచనాలు. హీ బికేమ్ రిమోర్స్ అండ్ దెన్ హీ హడ్ టేకెన్ హిస్ లైఫ్. లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులందరినీ పిలిచి, ఆల్ ది అథారిటీ is given to me under the heaven and on the earth, and go and proclaim the gospel and go and heal the people and give deliverance to them. వాళ్ళకి విడుదల ఇవ్వండి, వాళ్ళకి స్వస్థత ఇవ్వండి, బోధించండి, ప్రీచ్ చేయండి అని అన్నట్లు తన శిష్యులందరినీ అనాయింట్ చేసి యేసు ప్రభువు పంపించినప్పుడు 12 మందిలో ఇస్కారియోతు యూదా కూడా ఉన్నాడు. ఈవెన్ జూడస్ ఇస్కారియోట్ పర్ఫార్మ్డ్ మిరకల్స్. ఆయన కూడా బోధించాడు. హీ పర్ఫార్మ్డ్ డెలివరెన్సెస్, హీ పర్ఫార్మ్డ్ ఎవ్రీథింంగ్ వాట్ ఎవర్ ది అదర్ డిసైపుల్స్ డిడ్ అండర్ ది అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కానీ ఆఖరికి ఏమైంది? మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుండి 10 వచనాలు. హీ బికేమ్ రిమోర్స్. యేసు ప్రభువుని ఆయన వాళ్ళ యాజకులకి వాళ్ళందరికీ చూపించినప్పుడే ఈయన యేసు ప్రభు అని అన్నట్లు ఆయన వెన్ హీ కిస్డ్ హిమ్ అండ్ దెన్ ఐడెంటిఫైడ్ ద లార్డ్ వెన్ దే అరెస్టెడ్ హిమ్. ప్రభుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభుని అరెస్ట్ చేసి అలా తీసుకుని వెళ్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. హీ థాట్ వెన్ జీసస్ ఈస్ గెటింగ్ అరెస్టెడ్, హీ థాట్ దట్ జీసస్ విల్ రిటాలియేట్ అండ్ దెన్ హీ విల్ రిలీజ్ హిస్ పవర్ అండ్ దెన్ హీ విల్ ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అనుకున్నాడేమో, మనకు తెలీదు. మేబీ దట్ వాస్ హిస్ ఎక్స్పెక్టేషన్. దీని గురించి చాలా క్లియర్గా బైబిల్లో రాయబడి లేదు. మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ అని కొంతమంది స్కాలర్స్ అభిప్రాయపడుతున్నారు. హీ బికేమ్ వెరీ రిమోర్స్. జరిగినవి అన్నీ చూశాడు. హీ బికేమ్ రిమోర్స్ బట్ హీ డిడ్ నాట్ రిపెంట్. రిమోర్స్కి రిపెంట్కి ఏంటంటే, రిమోర్స్ పశ్చాత్తాపంతో ఉన్నాడు, కానీ రిపెంటెన్స్ మారు మనసు పొందుకోలేదు. తన మీద తనే పశ్చాత్తాపడి తన ప్రాణాన్ని, నేను ఇంకా బ్రతకడానికి నాకు హక్కు లేదు అని ఒక్క నిమిషం ఆయన ఆలోచించి, ప్రభువా నన్ను క్షమించండి అని ఆయన మోకరించినప్పుడు దేవుడే ఆయనకి విడుదల ఇచ్చి ఉంటారు. కానీ ఆయన అలా చేయలేదు. హీ టుక్ హిస్ ఓన్ లైఫ్. సో జస్ట్ రిమోర్స్ వితౌట్ రిపెంటెన్స్ విల్ నాట్ హెల్ప్ అస్. అయితే అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున అనేకమైన దయ్యముల్ని వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. Either rain or storm, that house will not fall. They will not fall. They will not fall from their grace. People were returned to listen to. They were so very stunned. ఆశ్చర్యపోయారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇది ఎలాంటి బోధన అని అన్నట్లు ఆశ్చర్యపోయారంట దేవుడు వాళ్ళు. అయితే ఇక్కడ ఇస్కారియోతు యూదాకును పేతురుకును డిఫరెన్స్ ఏంటంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుండి 75 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 34లోనే యేసుప్రభు ఏమంటారు, నువ్వు కోడి కూసే ముందు 3 మార్లు
నన్ను నువ్వు తిరస్కరిస్తావు అని ప్రెడిక్ట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్ ద సేమ్ చాప్టర్ ఇన్ వర్స్ 69 to 75. యేసుప్రభుని అక్కడ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. యేసుప్రభు వెళ్ళిపోతున్నప్పుడు పేతురుని చూశారు. హీ జస్ట్ లుక్డ్ ఎట్ పీటర్ అండ్ పీటర్ followed him to some distance, and then as he was returning, ముగ్గురు ఆయనను పట్టుకొని అడిగారంటే, చిన్న బిడ్డలు ఇద్దరు ఇంకొక అతను అడిగినప్పుడు ఈయన ఈ మనుష్యుడు నేను ఎరగలేదా, నీకు తెలుసా అని అంటే, నాకు తెలీదు అని. లూకాసు వార్త 22వ అధ్యాయం 62లో ఏమని రాయబడి ఉందంటే, హీ వెప్ట్ బిట్టర్లీ. తెలీదు అని తిరస్కరించినప్పుడు ఆయన తానే శపించుకున్నాడంట. నేను ఎందుకు ఈయనని వెంబడించాను అని అన్నట్లు శపించుకున్నాడంట. కానీ లూకా ఆయన శపించుకొని ఆయన 3 మార్లు తిరస్కరించినప్పుడు కోడి కూసింది. సో he was reminded of what the Lord said. Immediately he repented. He fell on his knees and wept bitterly. He was remorse and he was in repentance. లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనంలో ఉంటుంది. ఒక్క నిమిషం దేవుణ్ణి స్తుతిస్తామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ గాడ్. ఒక్క స్తుతి చెల్లించుకుందామండి దేవుడికి. What kind of days we are in? We are These are the days of Elijah, declaring the word of the Lord. These are the days of your servant Moses, righteousness being restored. And all these are days of great triumph, of famine and darkness and sword. Desert crying, bury the way of the Lord. He comes, riding on the clouds, shining like the sun. At the trumpet call, lift your voice, year of jubilee. Out of Zion's hill, salvation comes. What kind of days we are? We are in the days of Elijah, in the days of prophets, and the power of God is pouring out across the nations. Hallelujah, glory to God. Receive his power and start claiming it in the name of Jesus. Days of your servant David, rebuilding the temple of praise. And these are the days of the harvest. The fields are white in the world. We are your laborers in your vineyard, declaring the word of the Lord. Riding on the clouds, shining like the sun. At the trumpet call, lift your voice, year of jubilee. Out of Zion's hill, salvation comes. There is no God like Jehovah. 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 There is no God like Jehovah.
There is no God like Jehovah. There is no God like Jehovah. There is no God like Jehovah. There is no God like Jehovah. There is no God like Jehovah. God like Jehovah. There is no God like Jehovah. There is no God like Jehovah. He comes riding on the clouds, shining like the sun. At the trumpet call, lift your voice, year of jubilee. At the sun's salvation come. Riding on the clouds, shining like the sun. At the trumpet call, lift your voice, year of jubilee. Out of Zion's hill, salvation comes. Hallelujah. Glory to God. అయితే ఇక్కడ ప్రభువే మనల్ని వార్న్ చేస్తున్నారు. ఏమంటున్నారు? బివేర్ ఆఫ్ దోస్ హూస్ వర్డ్స్ సౌండ్ రిలీజియస్, who are motivated by money, fame, or power. You can tell who they are because in their teaching they minimize Christ and glorify themselves. Eventually, use your discernment to understand their prophecies. వాళ్ళ ప్రాఫెసీస్ నుంచి మనం తెలుసుకోవాలంటే, వాళ్ళు చేసే క్రియల నుండి మనం తెలుసుకోవాలి, వాళ్ళ బోధల నుండి మనం తెలుసుకోవాలంటే వీళ్ళు అబద్ధ బోధకులు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసాము, హననీయ చూసాము. అయితే ఇంకొక ఎగ్జాంపుల్, ఈ మోడర్న్ డే ఎగ్జాంపుల్, వెన్ ది న్యూ టెస్టమెంట్ చర్చ్ వాజ్ పికింగ్ అప్, ఇట్ వాజ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ ఫార్మేషన్. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1 నుండి 25 వచనాలు. అయితే అక్కడ ఫిలిప్ని పరిశుద్ధాత్మ తండ్రి అక్కడ సమరయాకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తారు. ఫిలిప్ ఒక్కడే. ఫిలిప్ ఎవరు? ఇవాంజలిస్ట్, అండ్ హీ వాస్ అపాయింటెడ్ యాజ్ డీకన్ అలాంగ్ విత్ స్టెఫెన్. అపొస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూస్తాము, స్టెఫెన్ మరణిస్తాడు. స్టెఫెన్ అందరి ముందు నిలబడి యేసు ప్రభువు గురించి ఆయన ఒక పెద్ద సర్మన్ ఇస్తాడు. ద ఎంటైర్ చాప్టర్, ఆల్మోస్ట్ 59 verses, it is from the Old Testament to the sacrifice of Jesus Christ, and also his ascension to heaven. ఆరోహణం అయ్యే వరకు ఇవన్నీ కూడా ఆయన బలియాగమం, ఆయన ఆరోహణం, ఇవన్నీ కూడా ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన బలియాగమం, ఆయన ఆరోహణం, ఇవన్నీ వరకు ఆయన స్టెఫెన్ ఎంతో బ్యూటిఫుల్గా ఒక మంచి వాళ్ళందరూ తెలుసుకునేటట్లు, వాళ్ళ మనసు దేవుడు తట్టు తిరిగేటట్లు ఆయన ఎంతో బ్యూటిఫుల్గా ఒక మంచి సర్మన్ ఒకటి ఇస్తాడు అక్కడ. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ జలసితోని వాళ్ళకి ఎంత భయంకరమైన క్రూరమైన మనసు అంటే ఆయనని రాళ్ళు వేసి చంపేస్తారు. చంపినప్పుడు అక్కడ దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్లో పరిశుద్ధాత్మ తండ్రి ఫిలిప్పును సమరయ దేశానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తారు. సమరయ దేశానికి ఫిలిప్ వెళ్ళినప్పుడు మరలా ఫిలిప్పు అక్కడ స్టెఫెను ఎలాగ మాట్లాడాడో అలా యేసు ప్రభు గురించి ప్రతి ఒక్కళ్ళ దగ్గర అలా చెప్తున్నప్పుడు, రక్షణ గురించి చెప్తున్నప్పుడు, ఆయనే రక్షకుడు, ఆయన నమ్ముకుంటేనే మీకు విమోచన, మీకు జీవితం, మీకు జీవం అని, మీరు జీవం పొందుకుంటారు, మీకు ఇటర్నిటీ అని ఇవన్నీ బోధిస్తున్నప్పుడు చాలా మంది తెలుసుకుంటారు. కానీ వాళ్ళలో ఇంకా ఒక్కటి మిగిలిపోయింది ఏంటంటే, దే హ్యావ్ టు రిసీవ్ ద అనాయింట్మెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. అప్పుడు యెరూషలేంలో ఉన్న పేతురు, యోహాను వాళ్ళకి అక్కడ కబుర్లు పంపిస్తే వాళ్ళిద్దరు ఇక్కడ ఎంతో గొప్ప ఉజ్జీవం ఇక్కడ సమరయాలో వస్తుంది. ఎంతోమంది తెలుసుకుంటున్నారు, వందల వేలాది మంది యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నారు. దే ఆల్ ఆర్ కమింగ్ ఆన్ దేర్ నీస్ అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి వెన్ దే లేడ్ దేర్ హ్యాండ్స్ అండ్ వెన్ దే ప్రేడ్, many received the Lord. Many hundreds and thousands in Samaria received the Lord. అలాంటి ఒక్కళ్ళలో ఎవరంటే సైమన్ అని ఒక సార్సరర్ అనమాట, ఒక వ్యక్తి. ఆయన చేతపడి చేసేవాడు. ఈ వాజ్ కాల్డ్ ఎస్ సమారిటన్ మాగస్.
ఆర్ రిలీజియస్ ఫిగర్ ఆఫ్ ద ఫస్ట్ సెంచురీ ఏడి అనమాట. ఆయన హీఈస్ ఆల్సో ఎ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ బికాస్ ఆఫ్ ఫిలిప్ talked about Jesus Christ, and then he took baptism. He was converted into the Lord. He was baptized by evangelist Philip. అయితే సైమన్ లేటర్ ఆయన వీళ్ళు పేతురు ఇంకా యోహాను వాళ్ళు వచ్చి ఎన్నో మంచి కార్యాలు జరుగుతుంది, ఎంతోమంది అనాయింట్మెంట్ పొందుకుంటున్నారు. అక్కడ జరిగే ఆ ఉజ్జీవాన్ని చూసి ఆయన ఏమనుకుంటాడంటే నేను కూడా వాళ్ళందరూ అసలు పేతురు యోహాను అసలు చాలా ఇదిగా ఎవ్రీ వన్ వాజ్ రన్నింగ్ టు దెమ్ అండ్ దెన్ గెట్ ప్రేడ్ బై దెమ్ అండ్ దెన్ దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ వాజ్ హ్యాపెనింగ్. ఇది చూసి ఆయన కూడా ఇలాంటి కార్యం చెయ్యాలి అని అన్నట్లు ఆయన పేతురు దగ్గర వచ్చేసి నేను నీకు డబ్బులు ఇస్తాను, నీ అపోస్తలిక్ పవర్స్లో, నీ అపోస్తలిక్ ఆ శక్తిలో నాకు కొంతవరకు, నాకు ఆ వరాల్లో కొంతవరకు నాకు ఇవ్వవా అని పేతురుని అడిగినప్పుడు పేతురు ఎంత కోపం వచ్చి గద్దిస్తాడంటే యువర్ మనీ పెరిష్ విత్ యూ అని పీటర్ rebuked him, నాట్ బికాస్ పీటర్ hates సైమన్, బికాస్ he loves him. బికాస్ పీటర్ థాట్ ఈయన బ్యాప్టిజం పొందుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు, ఈయన తన తప్పుని తెలుసుకోవాలి అని పేతురు అలా గద్దిస్తాడు. సో పీటర్ rebuked him not because he hated him, because he loved him. Simon accepts the rebuke and asks for prayers from Peter. So integrity, so in the disciples, out of all the 12 and 13, వాళ్ళందరిలో except Judas Iscariot, integrity is built through consistent right choices. They were always consistent and committed to the Lord. Instead of just speaking about goodness, let your actions show in your everyday life. So do your actions align with the values you believe it. Hallelujah. అయితే ఆకాష్ అనే అబ్బాయి చాలా డిప్రెషన్లో ఉన్నాడంట. ఎంత డిప్రెషన్లో ఉన్నాడంటే హీ వాజ్ హాస్పిటలైజ్డ్. ఆయన ఫ్రెండ్ ప్రభుని నమ్ముకున్న బిడ్డ ఆకాష్ వేరే, హీఈస్ ఎ హిందూ. అయితే ఆకాష్ ఎంతో డిప్రెషన్లో ఉండి ఇంకా ఏమి లేదు, నాకు జీవితం ఏమి లేదు అని అన్నట్లు ఎప్పుడు ఏడుస్తూ దుఃఖంతోనే ఉన్నప్పుడు ఆయన ఫ్రెండ్ అడుగుతాడు, షల్ ఐ గెట్ యూ టు ప్రే బై ఎ పాస్టర్ అని అడుగుతాడు. ఓకే చేయొచ్చమని చెప్తాడు ఆకాష్. అయితే అక్కడ వచ్చిన పాస్టర్ రోజు వచ్చి ఆకాష్తో కొంత సమయం గడిపి ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆయనకి ప్రేయర్ చేసినప్పుడు ఆకాష్ దేవుణ్ణి తెలుసుకున్నాడట. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఎంతో భయపడి తన ఎంత మారు మనసు పొందుకున్నాడు అని చెప్పినప్పుడు ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మారంట. 6 of his family members received the Lord. So this is how your integrity, your love should work for others when you are in the Lord. Action reveals character. సామెతలు 20:11 బాలుడు సహితము తన తడబడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో, తన శ్రేష్టల వలన తెలియజేయును. అవర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అండ్ రిఫ్లెక్ట్ who truly we are. Whether young or old, the way we live shows if our heart is right before God. లూకాసు సువార్త 10:25-37 పరిసయ్యులు యేసుప్రభు దగ్గర వచ్చి అడిగారు, నీ ధర్మశాస్త్రం అంటే ఏంటి, అందులో ప్రాముఖ్యమైనది ఏంటి అని అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ రీడింగ్ అని దే ఛాలెంజ్డ్ జీసస్ క్రైస్ట్. అయితే యేసుప్రభు రిప్లై ఇచ్చారు, యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, with all your soul, with all your strength,
అండ్ ఆల్ యువర్ మైండ్, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయం, పూర్ణ శక్తి, పూర్ణ వివేకంతో నువ్వు నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ప్రేమించు. పొరుగువారిని నిన్ను తండ్రి ఎలాగో ప్రేమించారో, నీకు ఎలాగో క్షమాపణ ఇచ్చారో, అలాగే నీ పొరుగువారిని కూడా నువ్వు ప్రేమించాలి, వాళ్ళని క్షమించాలి అని అన్నట్లు యేసుప్రభు చెప్తారు. దీనికి గొప్ప ఉదాహరణ ఎవరంటే యేసుప్రభువే దీంట్లోనే అక్కడే ఆ అధ్యాయంలోనే చెప్తారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుండి 37 వచనాలు. గుడ్ సమారిటన్, మంచి సమరయుడు గురించి దేవుడు చెప్తారు. ఏమని చెప్తారు? నువ్వు ఇలా ప్రేమించినట్లయితే నువ్వు జీవిస్తావు. యూ షల్ లివ్ ఫర్ ఎవర్. దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. అయితే యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతుల ఒక అతను చిక్కుకుంటాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణం ఫ్రమ్ జెరికో టు జెరూసలం ఇట్స్ అబౌట్ 8 to 10 miles. అది చాలా మౌంటైన్ టెరైన్గా అది ఉంటుందన్నమాట. ఆ రోడ్స్ అన్నీ కూడా అది చాలా జిగ్జాగ్గా ఉంటుంది. అక్కడ ఎక్కువ ట్రీస్, ఫారెస్ట్, అవన్నీ ముండ్ల పొదలు ఇవన్నీ ఉంటుందన్నమాట. అక్కడ దొంగలు ఎక్కువ ఉంటారు ఆ ప్రాంతంలో. అయితే ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉంటుంది. అందుకనే వెళ్ళేటప్పుడు అందరూ 2-3 కలిసి వెళ్తూ ఉంటారు అనమాట. అతను మోస్ట్లీ ప్రీస్ ట్రావెల్ త్రూ దట్ రోడ్. ఎందుకంటే వాళ్ళు యెరూషలేము మందిరానికి వెళ్ళి వాళ్ళు మినిస్టర్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్లీ ప్రీస్ట్ విల్ బి ట్రావెలింగ్. ప్రీస్ట్ అనగానే వాళ్ళ దగ్గర మంచి వాల్యుబుల్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కానుకలు ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది, వాళ్ళ దగ్గర వాళ్ళ వస్త్రాలు కానీ వాళ్ళ వాల్యుబుల్స్ కానీ చాలా విలువైనదిగా ఉంటుంది అనమాట. ఇది ఆ దొంగలకు తెలుసు. అందుకనే దే విల్ బి టార్గెటింగ్ ద ప్రీస్ట్ ఆల్ ద టైమ్, ఎవ్రీ టైమ్ దేర్. ఇప్పటికి కూడా ఆ రోడ్ ఉంది. ద రోడ్ ఇస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ అ మోడర్న్ డే రోడ్. ఇట్ ఈస్ క్వైట్ సేఫ్ అండ్ సెక్యూర్. ఇట్ ఈస్ లైక్ mostly it is like a tourist attraction to the people there. అయితే ఆ పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో ఈయన చిక్కుకుంటాడు. చిక్కునప్పుడు వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ఘోర ప్రాణముతో విడిచిపోయి, త్రోవలో వచ్చిన యాజకుడు, అక్కడ ఒక యాజకుడు వస్తాడు. ఆయన చూసి ప్రక్కకు వెళ్ళిపోతాడు, చూసి చూడనట్లు వెళ్ళిపోతాడు. లేవీయుడు ఒకడు, యాజకుడు తర్వాత లేవీయుడు ఒకడు వస్తాడు. ఆయన కూడా చూసి ప్రక్కకు వెళ్ళిపోతాడు, చూసి చూడనట్లు వెళ్ళిపోతాడు. అయితే అక్కడ ఒక సమరయుడు పయనమైపోవచ్చు, అతను పడి ఉండుట చూచి అతని మీద జాలిపడి, అతను అలా పడిపోయి ఉంటే వీళ్ళందరూ ప్రక్కకు జరిగి వెళ్ళారు. అయితే సమరయుడు ఏం చేశాడండి, దగ్గరికి వెళ్ళి చూస్తాడు. చూసి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి తన వాహనము మీద ఎక్కించుకొని, హీ హ్యాడ్ సంథింగ్ లైక్ అ హార్స్ ఆర్ అ డాంకీ ఆర్ సంథింగ్. మోస్ట్లీ దే యూస్ డాంకీస్ ఇన్ మౌంటైన్ టెరైన్స్ అనమాట. కంచెర గాడిదని కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు. తన వాహనం మీద ఎక్కించి ఒక పూతకుల వాణ్ణి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించమని ఆయనకి చెప్తాడనమాట. అతనికి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ఆయనని చూసుకోమని చెప్తాడు. అతన్ని ఆయనకి హీలింగ్ వచ్చేటట్లు ఆయనకి ఎలాంటి అటెన్షన్, మెడికల్ అటెన్షన్ కావాలో అవన్నీ ఇవ్వమని చెప్తాడు. ఆయనకి డబ్బులు కూడా ఇచ్చి వెళ్తాడనమాట. 2 దినార్స్ దినారములు ఇస్తాడనమాట. అది టుడేస్ వాల్యూ ఈజ్ 34 cents in US dollars. It is like 2 days wages. ఆ రోజుల 2 రోజుల సంపాదన అంటే ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. బట్ ఈవెన్ దెన్ ద సమరిటన్ donated that money to the innkeeper to take care of the afflicted. నువ్వు ఇంకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా ఇక్కడ వస్తాను, వచ్చినప్పుడు నీకు ఆ ఖర్చు అనేది నేను తీర్చేస్తాను అని కూడా అష్యూరెన్స్ ఇచ్చి వెళ్తాడు. అయితే హౌ మచ్ ఇట్ ఈస్ రివీలింగ్ హిస్ క్యారెక్టర్. డస్ యువర్ యాక్షన్స్ రివీల్ యువర్ క్యారెక్టర్? దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఇస్ ఆస్కింగ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే హౌ డు యూ డిసర్న్? కొన్ని మాటలు చెప్పి నేను
ముగించేస్తాను. హౌ డు యూ డిసర్న్ అబౌట్ ద ఫాల్స్ ప్రాఫెసీస్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్? డూ దేర్ వర్డ్స్ లైన్ అప్ విత్ ద బైబిల్? ఫస్ట్ థింగ్, 1 యోహాను 4వ అధ్యాయం 1-3 వచనాలు. అహంకారముతో ప్రవచించినప్పుడు, ప్రవచించిన మాట జరగనప్పుడు అది యెహోవా చెప్పిన మాట కాదు. వాళ్ళని వాళ్ళు పొగడుకుంటా, ఇదిగో నేను చెప్పేస్తున్నాను చూడు, నేను రిలీజ్ చేస్తున్నాను చూడు, దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ, దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ ఇన్ 2 weeks, this is going to happen to you in 3 days, this is going to happen to you, you are going to get the job, your daughter is going to get married, or you are going to get more promotion, this much of money, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నువ్వు కారు కొనుక్కుంటావు. These kind of prophecies, these kind of prophecies, ఇవి జరగనప్పుడు అది దేవుడు చెప్పిన మాట కాదు. డూ ఎనీ ప్రొక్లమేషన్ అబౌట్ ద ఫ్యూచర్ కేమ్ ట్రూ? వాళ్ళు ఇలా చెప్పినప్పుడు, భవిష్యవాణి చెప్పినప్పుడు అది జరిగిందా? డ్యూట్రానమీ, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20-21 వచనాలు. ఇఫ్ ద ప్రాఫెసీ ఈస్ ఫ్రమ్ ద లార్డ్, డూ దే అక్నాలెడ్జ్ జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ రియల్ బాడీ? వాళ్ళు దేవుడికి సమర్పించుకొని ఎంతో వాళ్ళని తగ్గించుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ధోరణ ఏంటి, వాళ్ళ ప్రభావం ఏంటి, ఇవన్నీ చూడమంటున్నారు. డూ దేర్ లైఫ్స్ షో ద ఫ్రూట్ ఆఫ్ గాడ్లీ క్యారెక్టర్? మత్తయి సువార్త 7వ అధ్యాయం 16-20 వచనాలు. ఇప్పుడు ఇందాక అదే చూసాం మనం. యేసు ప్రభు చెప్తున్నారు, ఏ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్. మంచి చెట్టు ఫలించును కదా, మంచి ఫలములు ఇచ్చును కదా అని యేసు ప్రభు మనకి బోధించారు. హ్యాస్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు దెమ్? 2 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఊహను పట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను. నేను నా ఊహాన్ని పట్టి నేను ఏమన్నా చెప్పేసి ఉంటే అది లేఖనములో యు కాంట్ గెట్ దాట్, యు కాంట్ సీ దాట్ in the Bible, in the word of God. It will not be reflected in the word of God. ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను పట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేవింపబడి దేవుని మూలముగా పలికిరి. సో యూ హ్యావ్ టు బి రియలీ వాచ్ఫుల్ అండ్ be in a discerning heart. Does the message glorify God and inspire the pursuit of His principles? ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి ఎహెచ్కేఎల్ 13వ అధ్యాయంలో కంప్లీట్గా ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి దేవుడు రాశారనమాట. సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానమని నా జనులను మోసపుచ్చుచున్నారు. ఎహెచ్కేఎల్ ఎక్కడ ఉన్నాడు, ఎలాంటి సమయంలో ఉన్నాడు? నెబుకద్నెజర్ సమయంలో ఎహెచ్కేఎల్ అంత భయంకరమైన ఎగ్జైల్ సమయంలో బానిసత్వంలో ఉన్నాడు. బానిసత్వంలో ఉండి ప్రవచించిన గొప్ప ప్రవక్త. ఎన్నో రకాల శ్రమలు, ఎన్నో రకాల అఫ్లిక్షన్స్ అనుభవించాడు ఎహెచ్కేఎల్. అయితే సమాధానం కలుగుతుంది, మీకు సమృద్ధి వస్తుంది, మీరందరూ వచ్చేస్తున్నారు, బబులోను రాజ్యం సమాప్తం అయిపోతుంది. ఇలాంటి బోధనలు ఎహెచ్కేఎల్ ఇవ్వలేదు. హీ ఆల్వేస్ ప్రెడిక్టెడ్ వాట్ ఎవర్ ద లార్డ్ సెడ్. ద లార్డ్ ఆల్వేస్ వార్న్డ్ దెమ్ అండ్ షోడ్ దెమ్ ద డూమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అమంగ్స్ దెమ్. దేవుడు ఏమని చెప్పారంటే, మీరు ఎంత శ్రమలో ఉన్నారు, ఇంకా శ్రమలు మీకు తప్పవు, ఇంకా దుఃఖము మీకు తప్పదు, దుఃఖకాలము మీకు ఇంకా చూస్తూ ఉంటారు. అన్లెస్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్, అన్లెస్ యూ బికమ్ ఒబీడియంట్, అండ్ అన్లెస్ యూ బికమ్ హంబుల్ and surrender yourself to me. That is what the Lord said. And unless you realize all that, unless you bury all this paganism, ఇవన్నీ మీరు బరీ చేసినప్పుడే మిమ్మల్ని ఇందులో నుంచి నేను విడిపిస్తాను అని దేవుడు చెప్తా ఉంటే,
అదే హెచ్కిఎల్ ప్రవచిస్తూ ఉన్నాడు అనమాట. అయితే వీళ్ళందరూ ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ అన్నాడు అందరూ అప్పుడు వచ్చిన వాళ్ళు ఎలా చెప్తున్నారంటే మట్టి గోడల మీద సున్నం పూసినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారంట. అండ్ సిక్స్త్ పాయింట్, డస్ ద మెసేజ్ మిక్స్ ట్రూత్ విత్ లైస్. 2 పేతురు 2వ అధ్యాయం 1-3 కల్పనా వాక్యం చెప్తారంట, వాళ్ళే కల్పించుకొని వాళ్ళు మాట్లాడతారంట. కొంతమంది అప్పుడు మన వాళ్ళే, ఐ హ్యావ్ సీన్, I don't want to name. I heard some of our Indian pastors predicting during American elections when Trump was contesting for the second time, when they all predicted that he is going to become the president again. That did not happen. Biden became the president, and then of course Trump is the president now. In the recent elections, he is elected as the president, but not during the second time when he was competing against Biden. Hallelujah, glory to God. So ఇలాంటి ప్రవచనలు మనం ఇచ్చినప్పుడు we have to align our will with the Lord. The Lord himself will talk to us, and then he will enable us to speak honestly, transparently and truthfully. Hallelujah, glory to God. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభా. లార్డ్, యూ గేవ్ us a wake-up call. మీరు మమ్మల్ని హెచ్చరించారు తండ్రి. యూ వార్న్డ్ us, ఓ లార్డ్. డోంట్ ఫాల్ ఫ్రమ్ యువర్ గ్రేస్. ఈ పరిశుద్ధ దినముల్లో తండ్రి, Lent 16th day, but still there is hope in me. Repent and turn to me. This is what you are telling us, O Lord. Still there is hope in me, and you stand up, you rise up like Peter. You stand up and rise up like John. You stand up and rise up like all the disciples and all the followers, and there is hope in me, and you see the eternity one day. Thank you, Lord. Thank you, Jesus, for this assurance. Thank you, Jesus, for this promise. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.